రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్లో పదవీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ జిల్లా రాజకీయ వర్గాల్లో వేడి రగిలిస్తోంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ పునరుద్ధరణకు సీనియర్స్ మధ్య బహిరంగంగా ముసుగులేని పోరు మొదలైంది. ఎవరికి ఛాన్స్ దక్కనుంది, ఎవరిని అధిష్టానం అందలమెక్కిస్తుంది, ఈ చర్చలే జిల్లాలో జోరుగా నడుస్తున్నాయి. ఇంతకీ కేటీఆర్ను ఢీకొనే నాయకుడెవరు, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, వివరాలపై ఓ లుక్కేద్దాం. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ఏఐసీసీ అబ్జర్వర్లను పంపి అభిప్రాయ సేకరణలతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీసీసీ పీఠం దక్కేదెవరికో అన్న ఉత్కంఠ మొదలైంది. అధికార పార్టీలో ఆశావహుల జోరు కొనసాగింది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయించిన 5 ఏళ్ల సీనియారిటీ కొంతమందికి చెక్ పెట్టనుంది. అయితే జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల జిల్లా అధ్యక్ష పదవి నియామకం పార్టీ అధిష్టానానికి సవాలుగా మారనుంది. డీసీసీ పదవి నియామకం స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం బహుముఖ పోటీ నెలకొంది. 20 మంది జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డీసీసీ రేసులో ఉన్నట్టు సమాచారం. జిల్లా రాజకీయాల్లో కేటీఆర్కి చిరకాల ప్రత్యర్థిగా నిలిచిన కేకే మహేందర్ రెడ్డి ఈ పోటీలో ముందు వరుసలో ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా సిరిసిల్లలో 5 సార్లు ఎమ్మెల్యేగా బరిలోకి దిగినా గెలుపు దక్కకపోయినా పోరాటం మాత్రం ఆగలేదు. కేటీఆర్పై అలుపెరగని రాజకీయ పోరాటం, అదే ఆయనకిప్పుడు అదృష్టం తలుపు తెరిచే అవకాశం అంటున్నారు పార్టీ లోపలి వర్గాలు. అయితే కేకేకు కఠిన సవాలు విసురుతున్న వారు ఇద్దరున్నారు. ఒకరు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కాగా మరొకరు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్. వీరిద్దరికీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని టాకు వినిపిస్తోంది. పద్మశాలి వర్గానికి చెందిన శ్రీనివాస్ సామాజిక సమీకరణాల్లో బలం కలిగిన నేత. సిరిసిల్లలో ఎక్కువగా అదే సామాజిక వర్గం ఉండడంతో శ్రీనివాస్కి అధిష్టానం నుండి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయట. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన జలగం ప్రవీణ్ క్షేత్రస్థాయిలో పటిష్టమైన గ్రాస్ రూట్ లీడర్గా గుర్తింపు పొందారు. బీఆర్ఎస్ పాలనలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నా కాంగ్రెస్ బావుటా ఎగురవేసిన కార్యకర్తల నాయకుడిగా పేరు పొందారు. వేములవాడలో పార్టీకి ప్రభుత్వం పక్షాన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉండగా సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ని ఎదిరించే బలమైన నాయకత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం వెతుకుతోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యం, కేటీఆర్కి ప్రత్యామ్నాయం చూపగల శక్తి, ఈ 3 ప్రమాణాల ఆధారంగానే అధ్యక్షుడి ఎంపిక ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి అనుభవం, శ్రీనివాస్ సామాజిక బలం, ప్రవీణ్ ఉద్యమ దూకుడు, ఈ ముగ్గురిలో ఎవరిని అదృష్టం వరుస్తుందో చూడాలి. అధిష్టాన నిర్ణయం జిల్లా కాంగ్రెస్ భవిష్యత్తునే కాకుండా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లలో పార్టీ భవితవ్యాన్ని కూడా నిర్ణయించనుంది. ఇదిలా ఉంటే త్వరలోనే పార్టీ అధిష్టానానికి వారు తయారు చేసిన నివేదికను అబ్జర్వర్లు అందించనున్నారు. కొంతమంది మాత్రం మంత్రుల ఆశీర్వాదం కోసం రహస్య మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ కొత్తగా డీసీసీ పీఠం అధిరోహించేది ఎవరో అన్నది జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి కేటీఆర్ను ఢీకొనే సత్తా ఉన్న లీడర్కే జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. మరి జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.